రాజకీయం అంటే రంగులు మార్చడమేనా? జెండాలు అజెండాలు పక్కన పెట్టేసి సొంత లాభం చూసుకోవడమేనా? బీహార్లో సీఎం నితీష్ కుమార్ రాజకీయం అచ్చం అలాగే ఉంది. నా సిగ్గు నా లజ్జ అన్నట్లే నితీష్ ప్రవర్తన కనిపిస్తోంది. నా పాలిటిక్స్ రూటే సపరేటు, నా రాజకీయంలో నీతికి చోటే లేదు అన్నట్లు మారింది సుదీర్ఘ సీఎం నితీష్ పనులు. బీహార్లో సమర్థ సీఎంగా పేరు తెచ్చుకున్న నితీష్ కుమార్ తన చర్యలతో పచ్చి అవకాశవాది అనే ముద్ర కూడా వేయించుకున్నారు. పాలిటిక్స్కి ప్రాణమే ఉంటే ఈ ఊసర వెళ్లి నేత మార్చిన రంగులు చూసి సూసైడ్ చేసుకుంటుందేమో మరి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే మాట నేటి పొలిటీషియన్లకు చాలా సానుకూలంగా మారింది. సమాజమంతా ఈ మాటను ఎలాగూ అంగీకరించాయి కాబట్టి విచ్చలవిడిగా జెండాలు మార్చొచ్చనే భావనకొచ్చేశారు. దానికి వీళ్లు పెట్టుకున్న పేరు ప్రజాసేవ చేయడానికి ఏ పార్టీలో అయినా చేరతామని. పోనీ ఒకసారో రెండుసార్లు అంటే సమర్థించుకోవచ్చు, మరి 6 సార్లంటే దాన్ని రాజకీయం అనుకోవాలా, అవకాశవాదం అనుకోవాలా? ముఖ్యంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రవర్తన ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరుకుంది. ఇప్పటికే 6 సార్లు మార్చేసిన పొత్తుల ఎత్తులను దాటేసి తాజాగా 7వసారి ప్లేటు ఫిరాయించడానికి సిద్ధమయ్యాడు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా సీటు రాజకీయాలు చేస్తున్నాడు ఈ సుదీర్ఘ సీఎం. పార్టీ ఏదైతేనేం నా పదవి నాకుండాలి, ఇదే సీనియర్ పొలిటీషియన్ నితీష్ స్టైల్. సిద్ధాంతాలను చెప్పుకోవడానికి గోడపైన అతికించుకున్నా అమలులో మాత్రం చెత్తబుట్టలో వేయడం ఆయనకు అలవాటుగా మారింది. ఎవరు ఏమైపోయినా తాను మాత్రం సీఎం సీటు దిగకూడదు, అది ఆయన ఫిలాసఫీ. ఒకవేళ సీఎం సీటు దిగాల్సి వస్తే అది పీఎం సీటు ఎక్కిన తర్వాతే అన్నట్లుంది పెద్దాయన పొలిటికల్ తంత్రం. ఒకప్పుడు రాజకీయాల్లో కనిపించిన హుందాతనం నితీష్ కుమార్ లాంటి నేతలున్న ఇప్పుడు మచ్చుకైనా కనిపించట్లేదన్నది ప్రజలు మాట్లాడుకుంటున్న మాట. నమ్మిన వారిని నట్టేట ముంచడమే నితీష్ పాలిటిక్స్ అని రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నారు. అయితే దులుపుకుంటే పోయేది దుమ్మేగా, నా సీటు కాదుగా అనుకుంటున్నాడట జేడీయూ నేత నితీష్ కుమార్. 11 ఏళ్ల క్రితం బీహార్లో నితీష్ కుమార్ అభివృద్ధికి ఆనవాలుగా నిలిచిన మాట వాస్తవమే. అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ అవినీతి నేరాల మధ్య నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ ప్రభుత్వం పాలనకు అవకాశం వచ్చింది. లా అండ్ ఆర్డర్లో సంస్కరణలు, సంక్షేమ పథకాలు నితీష్కు సుశాసన్ బాబు అనే పేరు తెచ్చిపెట్టాయి. నితీష్ అంటే సుపరిపాలన, నితీష్ అంటే ప్రజానేత అనుకున్నారు అందరూ. ఇప్పుడు కట్ చేస్తే ఆయనలో ఉన్న రాజకీయ కర్కశత్వం బయటపడింది. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో అనేక ఇతర ప్రముఖులతో తన రాజకీయ యాత్రను ప్రారంభించిన సోషలిస్టు నాయకుడు రాజకీయంగా ప్లేటు ఫిరాయింపులకు పర్యాయపదంగా మారారు. చాలామంది ఇప్పుడు నితీష్ను నీతిమాలిన కుమార్ అనే కొత్త పేరుతో పిలుస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గత దశాబ్దంలో నితీష్ కుమార్ మార్చిన రంగులతో రాజకీయమంతా మకిలి పట్టిందని తిట్టుకుంటున్నారట బీహార్ నేతలు. 2013లో నితీష్ కుమార్ మొదటిసారి పొత్తు నుండి విడిపోయాడు. అప్పటికి బీహార్లో జేడీయూ బీజేపీ కూటమి సుదీర్ఘకాలం పాటు స్థిరత్వానికి ఒక ఉదాహరణగా ఉంది. రాజకీయ నియమాలు చూడముచ్చటగా ఉండేవి. అటల్ బిహార్ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ నేతృత్వంలోని బీజేపీ బీహార్లో నితీష్ కుమార్కు విచ్చలవిడి స్వేచ్ఛనిచ్చింది. దీంతో నితీష్ కుమార్ తన జేడీయూ పార్టీ నుండి కేంద్రంలోని బీజేపీకి స్ట్రాంగ్ మద్దతు పలికారు. అయితే 2013లో కొత్త బీజేపీ నాయకత్వం కొత్త శకం ఉద్భవించింది. గుజరాత్లో అప్పటి పాలనా రికార్డుకు పేరుగాంచిన నరేంద్ర మోదీ పేరును పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. సరిగ్గా అప్పుడే బయటపడింది నితీష్ కుమార్ అసలు రంగు. బీజేపీకి పీఎం అభ్యర్థిగా తాను తప్ప మరే దారి లేదు అనుకున్న నితీష్ కుమార్కు చుక్కెదురైంది. అప్పటి వరకు వెన్నుదన్నుగా ఉన్న బీజేపీ నాయకత్వానికి తన అసంతృప్తిని తెలియజేశారు. అయినా ఫలితం లేదు. దీంతో 17 సంవత్సరాల బీజేపీ జేడీయూ పొత్తును ముగించేశారు. అయితే 2014 లోక్సభ ఎన్నికలు బీజేపీకి భారీ మెజారిటీ ఇచ్చి కేంద్రంలో అధికారంలోకి తెచ్చాయి. ఇది నితీష్ కుమార్కు కంటగింపుగా మారింది. తనని కాదని తాను వ్యతిరేకించిన అభ్యర్థి ప్రధానిగా ఎదురుపడ్డాడు. ఇక జేడీయూ ఇప్పుడు దాని మాజీ మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసింది. 2009లో జేడీయూ 18 స్థానాలు సాధించగా ఈసారి కేవలం 2 స్థానాలు మాత్రమే దక్కాయి. 2014 లోక్సభ ఫలితాల తర్వాత నితీష్ కుమార్ తన పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జితన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రిగా నియమించారు.
ఒకప్పుడు జేడీయూ బద్ద ప్రత్యర్థి అయిన లాలూ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ మద్దతుతో జేడీయూ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ పరీక్షలో విజయం సాధించింది. తర్వాత సంవత్సరం జేడీయూ, ఆర్జేడీ కాంగ్రెస్తో పొత్తుతో రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసి భారీ విజయాన్ని సాధించారు. ఇక్కడ కూడా నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి అంతా ఒప్పుకున్నారు. నితీష్ మార్గం సుగమమైంది. అయితే ఈ విజయంలో నితీష్ పార్టీకి వచ్చిన సీట్లు తక్కువ. కూటమిలో ఆర్జేడీ ఎక్కువ స్థానాలను సాధించింది. ఈ ఎన్నికలు లాలూ ప్రసాద్ యాదవ్కు తన కుమారుడు తేజస్వి యాదవ్ను లాంచ్ చేయడానికి సరైన లాంచ్ ప్యాడ్ని అందించింది. 26 ఏళ్ల తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 2 ఏళ్లలోనే ఈ మహాగఠబంధన్లో చీలికలు బయటపడ్డాయి. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల్లో బీజేపీకి మద్దతుగా జేడీయూ తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షంలో దుమారం రేగింది. అయితే లాలూ యాదవ్తో పాటు ఉప ముఖ్యమంత్రి తేజస్వితో సహా ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేయడంతో కీలకమైన రాజకీయ మలుపు ఏర్పడింది. తనకు తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమార్కు అండగా ఉండి సీఎం సీటు అందించిన తన మిత్రుడిపై ఆరోపణలు తన క్లీన్ ఇమేజ్ను దెబ్బతీస్తాయనే ఆందోళన పెరిగింది. దీంతో తేజస్వి యాదవ్ రాజీనామా చేసేటట్లు ఉన్నాడనే సూచనలను వదలడం ప్రారంభించాడు నితీష్ కుమార్. అయితే తేజస్వి యాదవ్ రాజీనామాను చేయడం జరగదని లాలూ యాదవ్ స్పష్టం చేయడంతో నితీష్ మరో రంగు బయటపడింది. ఆర్జేడీతో విడిపోయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మహాగఠబంధన్ ప్రభుత్వాన్ని మధ్యలోనే కూల్చేశాడు. తన మనస్సాక్షి తనను ఆ అడుగు వేయడానికి ప్రేరేపించిందని నితీష్ కుమార్ రాష్ట్ర ప్రజలకు చెప్పుకొచ్చాడు. రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే బీజేపీ మద్దతుతో మళ్లీ అత్యున్నత సింహాసనం ముఖ్యమంత్రి సీటెక్కి కూర్చున్నాడు. ఇప్పట్నుంచి నితీష్ అసలు విశ్వరూపం బయటపడింది.